బుజ్జి లిటిల్ స్టార్స్కి స్వాగతం. ఏ తాళికైతే విలువనిచ్చి నలుగురిలో తల వంచి నీ చేత తాళి కట్టించుకుందో, నేడు ఆ నలుగురి ముందే మీ ప్రవర్తన వల్ల ఆమెను నవ్వుల పాలు చేసి ఆ ఇల్లాలి కన్నీళ్లకు కారణం అవ్వకండిరా. నీతో కలిసి తాకడానికి వచ్చే నీ స్నేహితులు, నీ బంధువులు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించరు, కానీ తల వంచి నీ చేత తాళి కట్టించుకున్న భార్య మాత్రమే నీ బాధను భరించి, నీ తప్పుని క్షమించి, నిన్ను బాధ్యతగా నీ కష్టాలను మోస్తుందిరా. మిమ్మల్ని కట్టుకున్న పాపానికి ఆ ఇల్లాలని కంటి రెప్పలా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీకోసమే జీవిస్తున్న ఆ ఇల్లాల్ని ఎప్పటికీ కంటతడి మాత్రం పెట్టించకండిరా ప్లీజ్. సంసారం ఒక చదరంగం. సంసారం అనే సాగరంలో నావగట్టు చేరాలంటే భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి ఉండాలి. సంసారం అనే సాగరంలో సర్దుకుపోయే గుణం ఇద్దరికీ ఉండాలి. కేవలం ఒక్కరు మాత్రమే సర్దుకుపోతే ఇంకొకరు సమస్యగానే కనబడతారు. సంసారం అంటే కలిసి ఉండటమే కాదు, ఎన్ని కష్టాలొచ్చినా కన్నీరు ఏరులై పారినా ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడుని విడవకుండా కలిసిమెలిసి ఉండటం. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త తన భార్య కన్నీళ్ళ కారణాలు తెలుసుకొని తన కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆజన్మాంతం ప్రేమిస్తూ మనకు పునర్జన్మనిస్తుంది. మన అమ్మ తర్వాత మనల్ని భార్య మాత్రమే ఆ స్థాయిలో ప్రేమను పంచగలదు. అమ్మ భారం కాదు, భార్య బానిస, అంతకన్నా కాదు. మిత్రమా, నీకు ఎంతమంది బంధువులు స్నేహితులు ఉండొచ్చు, కానీ వారెవ్వరూ నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు. ఒక్క నీ భార్య తప్ప. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు. సో ఇది ప్రతి ఒక్క భర్తకి మంచి సూక్తి అని భావిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి.